ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఇది నీ కంట పడిన వెంటనే విని తీరాలి. ఎందుకంటే ఈరోజు నీ విధిరాతలో ఒక చెడు వార్త, ఒక శుభవార్త రెండూ రాసిపెట్టి ఉన్నాయి. ఆలస్యం చేస్తే అపాయం తల్లి. అందులో చెడు వార్త ఏంటో, మంచి వార్త ఏంటో నువ్వు తప్పక తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ఈ రోజుటితో నీ జీవితం మారబోతోంది. నీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు తల్లి. నీ బాబా మీద, నీ సాయి మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే తప్పకుండా విని తీరాలి. నీ భవిష్యత్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీ ఇంత జీవితానికే ఈరోజు ఒక మలుపు అన్నది జరగబోతోంది. కాబట్టి జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, హెచ్చరిస్తున్నాను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబాగారు మళ్ళీ మళ్ళీ పదే పదే హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక నిగూఢార్థం దాగి ఉంది. అది మన కోసమే తీసుకువచ్చారు, మన మేలు కోరే తీసుకువచ్చారు, మన మంచి కోరే తీసుకువచ్చారు. బాబాగారు ఎలాంటి సందేశాలు, సూచనలు, సంకేతాలు అందించినా అది మన మంచి కోసం. మనం ఒకవేళ పొరపాటున ప్రమాదంలో పడబోతుంటే, లేదంటే తెలియక తప్పుదారిలో వెళ్ళబోతుంటే మనల్ని హెచ్చరించటానికి, ఆ దారి మళ్లించటానికి మాత్రమే ఇలా బాబాగారు సంకేతాలు, సూచనలు జారీ చేస్తారండి. అలాంటప్పుడు బాబాగారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి ఆజ్ఞను శిరసా పాటిస్తే మన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు బాబాగారు ఏం చెప్తారో తప్పకుండా విందాం. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి. పిల్లలు ఎలా అంటే చదువుకున్నారు, కానీ జాబ్స్ లేవు. ఎంత ఇబ్బంది పడిపోతున్నారు అంటే, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి మీ పిల్లలు జాబ్‌కి వెళ్ళట్లేదా అంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా రోజులుగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఆమె అయితే చాలా బాధపడింది. లేదండి, ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు, ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, ఆయన మీ సమస్యకి పరిష్కారం అయితే ఇస్తారు అని చెప్పానండి. ఆవిడ కాల్ చేశారు. 25 డేస్‌లో ఇద్దరు పిల్లలకి మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చిందండి. చాలా హ్యాపీగా ఆమె నాతో షేర్ చేసుకుంది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 9666987322. మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. వ్యసనాలకు బానిసలై బయటపడలేకున్నా, మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టగలరు, చెక్ పెట్టగలరు. ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ రాకందివ్వండి. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం. ఇక ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. బాబా, ఎన్నో కష్టాలను చూశాను, కన్నీళ్లను చూశాను, ఎన్నో బాధలు పడ్డాను, అగచాట్లు పడ్డాను, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో చిక్కులు భరించాను, ఎన్నో చీత్కారాలు భరించాను, ఎన్నో నవ్వులను చూశాను, ఎన్నో హేళనలను చూశాను, ఆకలితో గడిపిన రోజులెన్నో, నిద్రలేని రాత్రుల్లో ఎన్నో. కష్టానికి నా అనేవారు, నా బాధ పంచుకోవటానికి ఒక్కరంటే ఒక్కరు కూడా కరువయ్యారు. నా తలరాత ఇంతేనా బాబా? నా విధిరాత ఇంతేనా? నా తలరాతను, నా విధిరాతను ఇంత కఠినంగా ఎందుకు రాశావు బాబా? ఆనందం, సంతోషం అన్నదే నా విధిలో నువ్వు రాయలేదా? లేకపోతే రాయటం మర్చిపోయావా? ఇంక నా వల్ల కాదయ్యా సాయి. ఇప్పుడైనా నువ్వు కనికరిస్తే, కటాక్షిస్తే నా తలరాతను, నా విధిరాతను మార్చు.
లేకపోతే ఈ జీవితం నాకొద్దు తండ్రి, నేను భరించలేను. ఈ జీవిత పోరాటంలో పోరాడి 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 అలసిపోయాను. ఇంక నాకు అస్సలు ఓపిక లేదు తండ్రి, నాకు విశ్రాంతి కావాలి. ఎప్పుడు నా విధిరాతను మారుస్తావు? ఎప్పుడు సంతోషాలు సుఖాలను ఇస్తావు? ఎప్పుడు ఈ కన్నీళ్లు కష్టాలు కడగళ్లను నా నుంచి దూరం చేస్తావు? నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వుకున్న రోజు, సంతోషంగా ఉన్న రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు కదయ్యా. ఎప్పుడు ఏది గుర్తు చేసుకుందామన్న ఏడుపు ముఖము, ఏడుపు, దుఃఖము, బాధే ఉన్నాయి కానీ నా ముఖం నేను గుర్తు చేసుకుంటే కూడా చిరునవ్వుతో ఉన్న నా ముఖం నాకు గుర్తు రావటం లేదు బాబా. ఏడుస్తున్న ముఖమే, దుఃఖంతో నిండి ఉన్న ముఖమే కనిపిస్తోంది బాబా. ఎప్పుడు నాకు విముక్తి? ఎందుకు నా తలరాతను ఇలా రాసావయ్యా అంటూ ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నావు కదా బిడ్డ. చూస్తున్నా, నువ్వు పడే ప్రతి బాధ వేదనని చూస్తూనే ఉన్నాను. ఒక్కటి మాత్రం గుర్తించుకోదల్లే, నీ తలరాతలో, నీ విధి రాతలో ఏం రాసి ఉందో దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. ఇది మాత్రం గుర్తుంచుకో. నీకు రావాలి అని రాసి పెట్టి ఉంటే అది ఎన్నేళ్లైనా, ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నీది కాదు. నీ తలరాతలో ఇది రాసి పెట్టలేదు అంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అది నీ దరిదాపుల్లో కూడా రాలేదు, రాదు కూడా. నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. ఎందుకంటే ప్రతి మనిషి విధిరాతలో ఏముందో అది తప్పకుండా అనుభవించి తీరాలి. అది నువ్వు వద్దు అనుకున్నా కూడా ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని తప్పించటం ఎవ్వరి తరమో కూడా కాదు. జాగ్రత్తగా 2 నిమిషాలు విను, ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది. ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం కూడా. నీ మనసులో ఉన్న ప్రశ్నలు, సమస్యలు అన్నింటికీ కూడా సమాధానం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథ అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక ఊరిలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనది చాలా చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో తాను, తన భార్య మాత్రమే ఉండేవారు. అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది. ఒక మగబిడ్డ జన్మించాడు. అతనికి చాలా ఆనందం కలిగింది. ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యక్తి తన ఇంటి ముందుకు భిక్ష కోసం ఒక సాధువు వస్తాడు. రాము ఆ సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి పిలిచి మర్యాదలు చేస్తూ, మహాత్మా, ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది. ఒక బాబు పుట్టాడు. మీరు చాలా గొప్పవారు కదా, దయచేసి మీరు నా కొడుకుని ఆశీర్వదించి వాడికొక మంచి పేరు పెట్టండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ బిడ్డని ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, ఏం జరిగింది? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు. నీ కుమారుని విధివ్రాతలో రాజయోగం రాసి ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరేమంటున్నారు? మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. మేము చాలా పేదవాళ్ళం, సాధారణ వ్యక్తులం. అలాంటి నా కుమారుడికి రాజయోగం ఉండటమేంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను చెప్పేది అక్షర సత్యం. నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు. ఇతని వివాహం ఇతని 17వ సంవత్సరంలో జరుగుతుంది. అది కూడా ఒక మహారాజు కూతురుతో జరుగుతుంది. అలా అతను ఆ రాజ్యానికి మహారాజు అవుతాడు అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది. ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు. ఇక మెల్లిమెల్లిగా ఆ విషయం ఊర్లో ఉన్న వారందరికీ కూడా తెలిసిపోయింది. రాము కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజు అవుతాడట అంటూ అందరూ సంతోషిస్తూ అంత శక్తి కలిగిన ఆ పిల్లవాడిని చూడటానికి అతని ఇంటికి వస్తున్నారు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యం యొక్క మహారాజే వేట కోసం అడవికి వెళ్తున్నాడు. అలా వేటకు వెళుతూ అడవి పక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకున్నాడు. మహారాజుకి చాలా దాహం వేసింది. అతనికి అక్కడే ఒక పక్క చెట్టు కింద కూర్చున్న సాధువు కనిపించాడు. ఆ సాధువు వద్ద నీళ్లు ఉన్నాయి.
మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు మహారాజుకి తాగమని నీళ్లను ఇస్తాడు. ఆ రాజు ఆ నీళ్లను తాగుతూ రాము ఇంటి వైపు చూస్తాడు. అక్కడ చాలామంది గుంపు కనిపించింది. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, అక్కడ ఏం జరిగింది? ఎందుకు అంతమంది గుమికూడారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఆ ఇల్లు రాము అనే ఒక వ్యక్తిది. అతనికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు. ఈరోజు ఒక సాధువు వచ్చి అతనికి 17వ ఏట నిండగానే అతని వివాహం ఈ రాజ్యం యొక్క మహారాజు కుమార్తెతో జరుగుతుంది అని, ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పాడు. అంత అదృష్టవంతుడైన ఆ బాలుడిని చూడటానికి జనాలందరూ అతని ఇంటికి వస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు వినగానే మహారాజుకు చాలా కోపం వచ్చింది. ఒక సాధారణ వ్యక్తి నా కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు? అప్పుడు మహారాజు, మహాత్మా, నేనే ఈ రాజ్యానికి మహారాజును. అందరూ ఇది ఎలా నమ్ముతారు? ఒక సాధారణ వ్యక్తితో నా కూతురి వివాహం నేనెందుకు జరిపిస్తాను అని అంటాడు. మహారాజా, ఆ బాలుని విధివ్రాత రాసి ఉన్నది, దానిని ఎవ్వరూ మార్చలేరు అని అంటారు. ఇక మహారాజు కోపంతో, మహాత్మా, ఆ భగవంతుడు రాసిన విధివ్రాతను నేను మార్చి చూపిస్తా. నేను చెప్పినట్లు ఆ బాలుని విధిరాతను మారుస్తాను. నా కుమార్తెతో వివాహం జరగాలని ఉంటే దానిని నేను మార్చి చూపిస్తా. నేను అలా జరగకుండా చూసుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నన్ను నువ్వు గుర్తుపెట్టుకో, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు. ఆ సాధువుకి నమస్కరించి అక్కడి నుండి ఆ మహారాజు తన మందిరానికి చేరుకున్నాడు. ఆ రాత్రంతా మహారాజుకి నిద్ర రావటం లేదు, నిద్ర పట్టటం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాడు. సాధువు నిజమే చెప్తాడు. సాధువులు అంటే నిజమే చెప్తారు ఎప్పుడూ కూడా. ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే, లేదు లేదు, నేను అలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే తన వేషం మార్చుకొని రాము ఇంటి ముందుకు చేరుకున్నాడు. అతన్ని చూసిన రాము బయటకు వచ్చి, మీరెవరు, మీకేం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, నేను ఒక గొప్ప వ్యాపారిని, నాది పక్క ఊరే, నేను చాలా ధనవంతుణ్ణి. చాలామంది చెబుతుంటే నేను విన్నాను, మీ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడట, ఆ పిల్లవాని విధిరాతలో రాజయోగం రాసి ఉందట కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవును, మీరు విన్నది నిజమే, ఒక సాధువు మాకు విషయాన్ని చెప్పాడు అని అంటాడు. అప్పుడు మహారాజు, నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవద్దు. మీరు మీ పిల్లవాన్ని నాకు ఇవ్వండి, దానికి బదులుగా నేను మీకు చాలా ధనాన్ని ఇస్తాను. మాకు సంతానం లేదు, మీ పిల్లవాడిని నేను పెంచుకుంటాను, ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను, అతనికి ఏ కష్టం కూడా రానివ్వను. మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి, నేను పక్క ఊరిలోనే ఉంటాను అని అంటాడు. అప్పుడు రాము భార్య, లేదు, నా కుమారుని మీకు ఇవ్వను అని అంటుంది. అప్పుడు మహారాజు, మీరు చాలా పేదవారు, అలాగే మీ పిల్లవాడు కష్టాలను అనుభవించాలా మీలాగే? నేను చాలా గొప్పగా పెంచుకుంటాను, ఏ కష్టమూ వాడికి రానివ్వను. మీ దగ్గర ఉంటే సరిగ్గా తిండి పెట్టలేరు, మంచి విద్యాబుద్ధులు నేర్పించలేరు, కాబట్టి నాకివ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ రాము, మీరు చెప్పింది నిజమే, ఆ సాధువు చెప్పినట్టుగానే రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, ఏమో ఆ సాధువు చెప్పినట్టు జరగటానికే ఇతను వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకుంటాడు. అలా అనుకొని, సరే మీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు రాము భార్య కూడా ఒప్పుకొని, నేను మీకు నా బిడ్డని ఇస్తాను, కానీ ఒక్క షరతు, ఇతనికి 17 సంవత్సరాలు రాగానే నా కుమారుని నాకు తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది ఆవిడ. అప్పుడు మహారాజు, సరే, 17 సంవత్సరాల తర్వాత మీ కుమారుని మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా మహారాజు ఆ పిల్లవాడిని తీసుకుని ఒక నది ఒడ్డుకి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు ఎలా ఆలోచిస్తున్నాడు, నేను ఈ పిల్లవాణ్ణి నదిలో పడేస్తాను, వెంటనే ఈ పిల్లవాడు మరణిస్తాడు అని అనుకున్నాడు. కానీ మహారాజుకు ఆ పిల్లవాని మొహం చూసి చాలా బాధ అనిపించింది. ఆ మహారాజుకి కొద్దిగా జాలి కలిగింది. నా కళ్ళు ముందే ఈ పిల్లవాడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని అనుకుని ఒక చెక్కపెట్టును తెచ్చి అందులో ఈ పిల్లవాడిని ఉంచి నదిలో వదిలేస్తాను, మెల్లిగా ఆ పెట్టె నది మధ్యలోకి వెళ్ళి మునిగిపోతుంది, అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెలో ఆ బాలుడిని ఉంచి నదిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత
తన రాజమందిరానికి తిరిగి వచ్చి, ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు, నా కూతురితో వివాహం కూడా జరగదు, నేను ఈరోజు ఇది విధివ్రాతలో ఉన్నదాన్ని మార్చేశాను అని అనుకున్నాడు. ఆ పెట్టె నీటిలో తేలుకుంటూ ఒక ఒడ్డుకు చేరుకుంది. అదే సమయంలో అక్కడ ఒక ధనవంతుడు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య భగవానుణ్ణి పూజిస్తున్నాడు. అప్పుడే అతని దృష్టి ఒడ్డుకు వచ్చిన ఆ పెట్టెపై పడింది. వెంటనే దానిని తెరిచి చూడగా అందులో అందమైన పిల్లవాడు కనిపించాడు. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ వ్యాపారికి కూడా సంతానం లేదు. ఇక ఆ దేవుడే తనకు ఈ బిడ్డను ఇలా ప్రసాదించాడు అని అనుకుని ఇంటికి తీసుకుని తన భార్యకు జరిగిన విషయమంతా కూడా చెప్పి ఆ బాలుని ఆమెకు ఇస్తాడు. ఆ పిల్లవాడిని చూసి ఆమె కూడా చాలా సంతోషించింది. ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ బాలునికి సూరజ్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. అన్ని విద్యలు చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అలా చూస్తూ ఉండగానే 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున గురువుగారు సూరజ్ని దగ్గరకు పిలిచి ఇలా అంటున్నారు: బాబూ, నువ్వు చాలా తెలివైన వాడివి, విద్యలన్నింటినీ చాలా చక్కగా నేర్చేసుకున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటాడు. అదే సమయంలో మహారాజు అటుగా వెళ్తున్నాడు. ఆ గురువు సూరజ్కి చెప్పిన మాటలన్నీ వింటారు. అప్పుడు ఆ మహారాజు సూరజ్ని దగ్గరికి పిలుచుకొని, నాయనా, నువ్వు ఎవరు, నీ తండ్రి పేరేంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సూరజ్ తన తండ్రి పేరు, తన ఇంటి పేరు, చిరునామా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పని కోసం ముందుకి వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పనిని ముగించుకుని తిరిగి అదే ఊరు నుండి వెళ్తుండగా ఒక్కసారి ఆ యువకుని తల్లిదండ్రులని కలవాలి అని అనుకుంటాడు. ఊర్లో వారిని అడిగి సూరజ్ ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తమ ఇంటికి రావటంతో వెంటనే సూరజ్ తండ్రి బయటకు వచ్చి, మహారాజా, మీరు రావటానికి కారణమేంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, మీ కుమారుడు చాలా తెలివైనవాడు, గురువును కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నాడు, తెలివైన వారికి నా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మహారాజా, మీరు మీ ఆస్థానంలో నా కుమారునికి ఉద్యోగం ఇస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు. కానీ మహారాజా, నిజానికి అతను నా స్వంత కుమారుడు కాదు, కేవలం మేము పెంచిన తల్లిదండ్రులం మాత్రమే. మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా పెంచుకున్నామని అంటాడు. అప్పుడు మహారాజు, ఏంటి, ఇతను మీ సొంత కొడుకు కాదా? మరి ఈ పిల్లవాడు మీకు ఎక్కడ దొరికాడు? ఎవరి కుమారుడు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయం అంతా కూడా చెప్పి, నాకు ఒక నదిలో చెక్క పెట్టెలో సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఈ పిల్లవాడు దొరికాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మహారాజుకు పూర్తిగా అర్థమయ్యింది, ఆ పిల్లవాడే వీడు. నేను 17 సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన ఆ బాలుడే ఈ బాలుడు అని అనుకుంటాడు. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సూరజ్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు ఇలా అంటాడు, మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. నేను వేరే పని మీద వెళ్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి రాజమందిరానికి వెళ్ళే అంత సమయం కూడా లేదు. నేను మీకు ఒక ఉత్తరాన్ని ఇస్తాను. దాన్ని మీ కుమారునికి ఇచ్చి మహారాణి వద్దకు పంపించండి. నేను ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక ఉంగరాన్ని కూడా ఇస్తాను. దానిని మహారాణి చూస్తేనే గుర్తుపడుతుంది. ఈ ఉత్తరాన్ని నేనే ఇచ్చినట్టుగా నమ్ముతుంది. ఈ పని మీరు చేసినందుకు గాను మీకు కొంత ధనాన్ని కూడా ఇస్తాను అని అంటాడు. మహారాజు మాటలు విన్న సూరజ్, మహారాజా, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేర్చుతాను అని అంటాడు. అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ పిల్లవాడికి ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని కూడా ఇస్తాడు. ఇక ఒక షరతు పెడతాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉత్తరాన్ని తెరిచి చదవకూడదు, చూడకూడదు అంటూ ఒక షరతు మీద ఇస్తాడు మహారాజు. ఇక వెంటనే ఆ సూరజ్ ఆ ఉత్తరాన్ని తీసుకుని ముందుకు కదిలిపోయాడు. అడవిలో వెళుతూ వెళుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడిపోతుంది. దారి తెలియక అటో ఇటో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్న ఆ అబ్బాయికి ఆ అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇక రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్తాను అని అనుకుని ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. ఆ ఇంట్లో ఒక ముసలావిడ వంట చేస్తూ కనిపించింది. వెంటనే ఆ పెద్దావిడ ఆ అబ్బాయిని చూసి, నువ్వు ఎవరు బాబు, ఇక్కడ ఎందుకొచ్చావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి తన గురించి పూర్తిగా
వివరించి నేను దారి తప్పిపోయాను. ఒక్క రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతానమ్మా అని అంటాడు. ఆ అబ్బాయి మాటలు విన్న ఆ పెద్దావిడ, నాయనా నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, సురక్షితం కాదు. ఎందుకంటే ఇది దొంగల ఇల్లు. దొంగలు ఉంటారు. వారికి నేను వంట చేసి పెడతాను. ఇంక కొద్దిసేపయితే వారిక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు నిన్ను చూస్తే ఏమైనా అపాయం తలపెట్టవచ్చు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక్కడ ఉంటే మంచిది కాదు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, అమ్మా ఇంత రాత్రి సమయంలో నేను ఎటు వెళ్ళాలి? ఇప్పుడు నేను వెళితే ఏ క్రూర జంతువులో నన్ను చంపి తినేస్తాయి. నేను ఇక్కడే ఒక మూలన వారికి కనపడకుండా పడుకుంటాను అంటూ ఒక మూలన వెళ్ళి పడుకుంటాడు. కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వారికి బయట ఆ యువకుని గుర్రం కనిపించింది. వెంటనే వృద్ధ మహిళను అడగగా సూరజ్ గురించి అంతా చెప్పేసింది. తన పేరు సూరజ్ అని, మహారాజు ఏదో సందేశం పంపిస్తే దానిని మహారాణికి ఇవ్వటానికి వెళ్తున్నాడని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ దొంగలకు సందేహం కలిగింది. మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడో చూద్దామంటూ ఆ యువకుని వద్ద నుండి మెల్లిగా ఆ ఉత్తరాన్ని తీసుకుని చదువుతారు. అందులో ఇలా రాసి ఉంది: ఈ ఉత్తరాన్ని తెచ్చిన యువకుణ్ణి వెంటనే చంపేసి శరీరాన్ని దూరంగా పాతిపెట్టేయండి. అది నేను రాజమందిరానికి తిరిగి వచ్చేలోపు జరిగిపోవాలి. ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలిగింది. ఇక వారికి అంతా కూడా అర్థమైపోయింది. అప్పుడు ఆ పెద్దావిడ, మహారాజు దుర్మార్గుడు, ఈ పిల్లవాణ్ణి చంపాలనుకుంటున్నాడు. కానీ మనం ఏదైనా చేసి ఈ పిల్లవాణ్ణి కాపాడాలి అని అంటుంది. అప్పుడు ఆ దొంగలు ఆ ఉత్తరం స్థానంలో వేరే ఉత్తరాన్ని రాసి ఆ యువకునికి ఇస్తూ, రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్నే జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటారు. ఇక ఆ అబ్బాయి ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి ఆ పెద్దావిడకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక సూరజ్ మధ్యాహ్నం వరకు రాజధానికి చేరుకున్నాడు. ఆ ఉత్తరాన్ని, మహారాజు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు. మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ యువకుడు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు. ఇతనును మన రాజకుమారికి ఇచ్చి వివాహం చెయ్యటానికి సరైనవాడు. అందుకే నేను వచ్చేలోపు రాజకుమారితో ఇతని వివాహం జరిపించేయండి. ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అప్పుడు మహారాజు ఇలా ఎలా చెబుతాడు? ఒక సాధారణ యువకునికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తారా? ఎందుకు ఇలా చెయ్యమన్నాడు అన్న సందేహం కలిగింది. కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా అక్కడ కనిపించింది. అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది ఆమె. ఇక అదే రోజు రాజకుమారితో ఆ యువకుని వివాహం చేయించేసింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి వచ్చేశాడు. అప్పుడు మహారాజుకు తెలిసింది తన కూతురు వివాహం ఆ యువకునితో జరిగిపోయింది అని. అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాణితో ఇలా అంటున్నాడు: నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నేను లేనప్పుడు వివాహం చెయ్యమని నీకు ఎవరు చెప్పారు అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాణి, మహారాజా మీరు ఉత్తరంలో చెప్పినట్టే నేను చేశాను కదా అని అంటుంది. అప్పుడు మహారాజు, ఏది ఆ ఉత్తరం నాకు చూపించు అని అంటారు. అప్పుడు మహారాణి ఆ ఉత్తరాన్ని మహారాజుకు ఇస్తుంది. అది మహారాజు రాసిన ఉత్తరం కాదు, అతని చేతి రాత కూడా కాదు. అతనికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే సూరజ్ని నా వద్దకు పట్టుకురండి అంటూ ఆదేశిస్తాడు. సైనికులు వెళ్లి సూరజ్ని పట్టుకువచ్చి మహారాజు ముందు ఉంచుతారు. అప్పుడు మహారాజు, నువ్వు మోసగాడివి, అబద్ధం చెప్పి నా కూతురిని పెళ్లి చేసుకున్నావు. నేను నిన్ను నా అల్లునిగా స్వీకరించను అంటూ అంటాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా నేను ఏ మోసం చెయ్యలేదు, మీరు చెప్పినట్లు మాత్రమే నేను చేశాను అని అంటాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైనికుడు అక్కడికి వచ్చి, మహారాజా ద్వారం వద్ద బయట ఒక సాధువు నిల్చుని ఉన్నాడు, అతను మిమ్మల్ని కలవాలి అంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు మహారాజు అతన్ని లోపలికి తీసుకురా అని చెప్తాడు. ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు ఆయనకు నమస్కరించి, మీ రాకకు కారణం ఏంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం నా వద్ద నీళ్లు తాగి నేను విధివ్రాతను మార్చి చూపిస్తానని శపథం చేశారు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాజుకి 17 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆ సాధువు, మహారాజా నువ్వు చెప్పినట్లుగా ఉన్నదానిని జరగకుండా అడ్డుకున్నావా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, లేదు మహాత్మా, నేను ఓడిపోయాను.
ఇది విధివ్రాతను మార్చలేకపోయాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, విధివ్రాతలో ఉన్న దానిని ఎవ్వరూ కూడా తప్పించలేరు. ఇందులో ఎవరిది తప్పులేదు. అందుకే ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా నీ అల్లునిగా స్వీకరించు. అతనికి నీ తరువాత నీ రాజ్యాన్ని అప్పజెప్పి తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే మహాత్మా, అలాగే చేస్తానని చెప్పి తన రాజ్యానికి మహారాజుగా అతనిని ప్రకటిస్తాడు. ఆ తర్వాత సూరజ్ యొక్క నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకే తెచ్చుకొని వారికి కూడా జరిగిన విషయమంతా చెప్తాడు. ఇక్కడ బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి. ఇక ఈ కథ ద్వారా మనకు ఏ సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, బిడ్డ, చూసావు కదా, విధి వ్రాత నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అది మంచిదైనా చెడుదైనా ఫలితం మాత్రం అనుభవించక తప్పదు. బిడ్డ, బాధపడుకో. అడిగావు కదా, నా తలరాత, నా విధి వ్రాత ఎందుకు ఇట్లా రాసావు అని. నీ తలరాతలో కూడా సుఖాలు సంతోషాలు కూడా ఉంటాయి బిడ్డ. ప్రతి మనిషి తలరాతలో, విధివ్రాతలో మంచి చెడు రెండూ కూడా రాసి ఉంటాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది చెడు. మరి చెడు అనుభవించినప్పుడు మంచిని కూడా నువ్వు అనుభవించాలని రాసి పెట్టి ఉంటుంది కదా నీ విధివ్రాతలో. అది నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. నీకు ఆ అదృష్టం కలిసి వచ్చే రోజు అతి తొందరలోనే, చేరువలోనే ఉంది. బిడ్డ, బాధపడుకో, భయపడుకో. చెప్పాను కదా, నీ విధివ్రాతలో ఈరోజు ఒక చెడు వార్త, ఒక శుభవార్త రాసి ఉన్నాయని. వాటిలో ముందుగా చెడు వార్త ఏంటంటే, ప్రతి ఒక్కరి విధిరాతలో అదృష్టం, దురదృష్టం అని రెండూ రాసిపెట్టి ఉంటాయి. నీకు రాసిపెట్టిన అదృష్టం నీ దగ్గరకు వచ్చేదాకా, నిన్ను చేరేదాకా ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించాలి. నీ విధివ్రాత మారే సమయం వచ్చేదాకా నువ్వు అదృష్టాన్ని చేరుకునే సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది. అదృష్టం నీ దగ్గరకు రాబోతున్న సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తావు, బాధలను భరించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు నడుస్తున్న నీ చెడు సమయం, చెడు వార్త. ఇక ఈ రోజుతో నీ విధివ్రాత మారబోతోంది. నీ అదృష్టం అన్నది నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. ఇక మీదట అవమానాలు, సమస్యలు, చీత్కారాలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఇవేవీ కూడా నీ జీవితంలో ఉండవు. అన్నీ కూడా ఇక మీదట సుఖాలు, సంతోషాలే ఉంటాయి. ఈరోజు నీ విధివ్రాతలో రాసిపెట్టిన శుభవార్త ఇదే బిడ్డ. నీ సాయి నీకు మాటిస్తున్నాడు కదా, ఇక చాలు. నువ్వు పడిన బాధలు, కష్టాలు చాలు. నువ్వు గడిపిన చెడు సమయం చాలు. ఇక మీదట నీకన్నీ కూడా శుభవార్తలే. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడమ్మా అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.